హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డిలైట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అకౌంట్స్ పేబుల్ స్పెషలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గా రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ నుంచి 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ లొకేషన్స్లో అయితే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారనమాట. హైదరాబాద్, చెన్నై. సో ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే 20 వరకు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే బీఏ ఎనీ స్పెషలైజేషన్. సో బీఏ వాళ్ళు బీకామ్ ఎనీ స్పెషలైజేషన్, బీబీఏ, బీఎంఎస్. సో ఎనీ స్పెషలైజేషన్ అనమాట. సో బీఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అకౌంట్స్ పేబుల్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఇక్కడ క్వాలిఫికేషన్స్తో పాటుగా టెక్నికల్ స్కిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 3 ఇయర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. టోటల్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఎంఎస్ ఎక్సెల్ పైన మీకు కనీసం బేసిక్ స్కిల్ అయితే ఉండాలన్నమాట. ఎనీ సర్టిఫికేషన్ ఆన్ ఒరాకిల్, ఎస్ఏపి, శాప్. సో ఇది నాట్ మస్ట్ అనమాట. సో మీకు సర్టిఫికేషన్ ఉంటే చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఏఆర్ ప్రాసెస్. సో ఏఆర్ ప్రాసెస్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్ వర్క్ చేయడానికైనా మీరు సిద్ధంగా ఉండాలి. ఏ షిఫ్ట్ వర్క్ చేయడానికైనా మీరు సిద్ధంగా ఉండాలన్నమాట. సో ఏ డిగ్రీ చదువుకున్న వాళ్ళైనా సరే సో మీరు దాదాపుగా అకౌంట్స్ రిలేటెడ్ వర్క్ అయితే చేస్తారనమాట. లైక్ ఫినాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా కట్ అవ్వడం కానీ, సో ఇలాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది డిజిటల్గా. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.